మా శాసనసభ్యులు జీవశ్రావు గారు కూడా చనిపోవడం జరిగింది ఒక 4-5 రోజులు, ఒక వారం రోజుల క్రితం. ఆయన విగ్రహంతో పాటు ఆయన విగ్రహము, రైట్, అలాగే ఇక్కడ ముద్రగడ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాలకు కూడా ముద్రగడ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది. ఫైనల్ గా నాది ఒక ప్రశ్న, ఈ మీ ద్వారా చాలా మందికి తెలియాలి, ఒక క్లారిటీ రావాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, జీవితాంతం తరతరాలకు సరిపడా సంపాదించేసుకుంటున్న రోజులు ఇవి. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు మంత్రి పదవి. ఎన్టీఆర్ హయాంలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి చేశారు, చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి చేశారు, అందులోనూ చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు. ఏంటి ముద్రగడ గారు ఆస్తి అంతా చెప్పండి. ముద్రగడ గారు ఆయన ఈ ఉద్యమాల పేరు చెప్పి 200-300 ఎకరాల వాళ్ళ భూమిని, సొంత భూమిని అమ్మి వారు ఉద్యమానికి కానీ, అలాగే ఆయన ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయడానికి కానీ, అలా ఆ యావత్ ఆస్తిని కూడా ఒక ఎకరా కూడా లేకుండా ఇప్పుడు సుమారు 10-15 ఎకరాలు కూడా ఉండదని నా ఉద్దేశం అండి. ఆయనకు ఒక కళ్యాణ మండపం తప్ప ఇంకే విధమైన ఆయనకి ఇన్కమ్ లేదు, ఆయనకి వచ్చే పెన్షన్ తప్ప. ఆయన అలాగే నీటికి నిజాయితీగా ఉన్న దాంట్లోనే అలా సరిపెట్టుకుంటా వెళ్ళి సామాన్యంగా ఉంటారు. ఆయన ఆడంబరానికి కోరు. ఈ అంత్యక్రియలు కూడా ఎందుకు యుద్ధాలరాయ దాని మీద కూడా నేను చెప్తాను ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఆడంబరానికి జగన్ గారు హెయిర్ అంబులెన్స్ పెడతారన్నా కూడా ఆ బాధలో కూడా ఆయన తిరస్కరించి బై రోడ్డు వ్యాన్ మీద వెళ్ళారండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఆశించే వ్యక్తి కాదు. ఉన్న దాంట్లోనే మనం ఉండాలి అనే సిద్ధాంతాలు నమ్ముకుని నీటికి నిజాయితీగా నిలబడిన వ్యక్తి అండి. ఈ రోజు ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఆయన చెప్పారో ఆయన గిరిగారికి, అవన్నీ కూడా ఆ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ లో ఫ్యామిలీ మీటింగ్ జరిగింది ఇంట్లో. ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ అనుచరులుగా దాన్ని ఆచరణ చేయడం జరిగింది తప్ప ఏ ఒక్కరు సొంత నిర్ణయాలు కాదు. ఏ ఒక్కరు కూడా ఎవరు తీసుకున్న నిర్ణయం ఆయన ఏదైతే చెప్పారో మేమైతే గంధం చెక్కలు కూడా వచ్చినాయండి ఆయన్ని దహనం చేయడానికి, అన్ని ఏర్పాట్లు అయినాయి. అయితే ఆయన వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన విషయం, నన్ను ఇంట్లోనే ఖననం చేయండి, మన సరౌండింగ్స్ లోనే మన ఇంటి ముందే ఖననం చేయమని చెప్పారు. ఆ రకంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆయన ఆర్టికల్స్ అయితే అయ్యానండి, అంత మించి ఆర్టికల్స్ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలన్నీ కూడా మీరు మాతో పంచుకున్నారు. దాదాపు 300 ఎకరాలకు పైగా ఇంకా ఉద్యమం కోసం ఆయన సొంత భూమి నమ్ముకొని ఉద్యమాలు చేశారంటే, మీరు అన్నట్టుగా సరే ఫలితాలు ఏదన్నా ఒక నిజాయితీ, నిబద్ధత. ఎవరో ఇప్పుడు సొంత భూములు అమ్ముకొని చేసే గతంలో మనం వినేవాళ్ళం అవి. ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా ఈ తరంలో కూడా ఇలాంటి రాజకీయ నాకున్న సమాచారం మేరకు 700 ఎకరాలు తాతగారి తర్వాత, వాళ్ళ నాన్నగారి తర్వాత పద్మనాభం గారికి వచ్చింది. ఇప్పుడు ఉన్నది 15 ఎకరాలు. ఆ ఇల్లు కూడా ఆయన చాలా లో ప్రొఫైల్ ఉంటారు. ఆ ఇల్లు, ఆ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి తోట, ఆ కొబ్బరి తోటలోనే ఖననం చేశారు, మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, థాంక్యూ రామకృష్ణ గారు. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం సతీష్ గారు. ఓకే, అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఆటోల మీద వెనకాల నచ్చిన కొటేషన్లు రాసుకుంటూ ఉంటారు. అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, నాశనం అయిపోతావు అని, లేకపోతే అప్పు చేసి కొన్నాను, నన్ను ఢీ కొట్టకరు అని చెప్పేసి రకరకాలుగా చాలా చాలా రకరకాలుగా ఉంటాయి, చాలా అట్రాక్టివ్ గా క్యాచీగా ఉంటాయి. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో బ్యాక్ సైడ్ రాసింది మనం